కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి జాతీయ స్థాయిలో. మొన్నటిదాకా ఐఎన్డీఏ కూటమి స్ట్రాంగ్, ఎన్డీఏ చాలా బలహీనం. ఇప్పుడు చూస్తే కర్ణాటకలో జేడీఎస్ వెళ్ళి భారతీయ జనతా పార్టీ నేతృత్వం ఎన్డీఏలో చేరిపోయింది. ఇప్పుడు బీహార్లో ఎన్డీఏలోకి చేరిపోయింది ఇటు నితీష్ కుమార్ పార్టీ. మరోవైపు అకాలీదళ్ భారతీయ జనతా పార్టీతో చేరడానికి రెడీ అవుతుంది, ఎన్డీఏలో చేరడానికి రెడీ అవుతుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ చేరడానికి రెడీ అవుతుంది. వరుసగా చూస్తుంటే మొన్నటిదాకా కాంగ్రెస్కి ఉన్నటువంటి తోడులోనేమో దెబ్బ. ఓ పక్కన మమతా బెనర్జీ తేల్చి చెప్పేసింది తను ఒంటరిగానే పోటీ అని. మరోవైపున సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ నిన్ననే 11 సీట్లు ఇస్తానంటే అదే దాన్ని ఎక్స్లో పోస్ట్ చేస్తే అసలు చర్చలు పూర్తి కాలేదని కాంగ్రెస్ చెప్పడంతో మేము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన ప్రకటించేశాడు. ఇలా వరుసగా చూస్తుంటే ఇప్పుడు తాజాగా డిఎంకే కీలకమైన వ్యాఖ్యలు చేసింది. డిఎంకే దగ్గరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చి కూర్చుంటే కాంగ్రెస్ కేవలం సీట్ల కోసం మాత్రమే పార్టీ నడుపుతుందంటూ డిఎంకే మంత్రి రాజా కన్నప్పన్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ బలాన్ని కోల్పోయింది, ఇప్పుడు కేవలం సీట్ల కోసమే నడిపిస్తోంది, ప్రజల కోసం పనిచేయాలని ఆ పార్టీ నేతలు అనుకోవట్లేదు, ఎన్నికలప్పుడే బయటకు వస్తారు, ఆ విధానాన్ని ప్రజలు అంగీకరించరు అంటూ ఐఎన్డీఏలోని భాగస్వామి అయినటువంటి డిఎంకే మాట్లాడుతుండటం అన్నటువంటి తాజా కీలక అంశం.